నమస్తే. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి బాగా ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఆ పార్టీలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 9 మందిని అధికారికంగా ప్రకటించారు. 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి. ఇప్పుడు కొన్ని స్థానాల్లో ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు బాహాటంగానే. దానికి సంబంధించి ఆదిలాబాద్లో జరిగినటువంటి ప్రధాని మోదీ సభకు కూడా అయిష్టంగానే కొంతమంది వెళ్ళారు, కొంతమంది అయితే గైర్హాజరయ్యారు అనేది బాగా వినిపిస్తుంది. ప్రధానంగా 9 స్థానాలకు సంబంధించి సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఈ స్థానానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదు. మల్కాజ్గిరి ఈటెల రాజేందర్కు కేటాయించారు. దీనికి తీవ్రమైనటువంటి నిరసన ఉంది, నేను చెప్తాను మళ్ళీ ఇది. అలాగే కరీంనగర్ బండి సంజయ్, ఈయన కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. నిజామాబాద్ ధర్మపురి అరవింద్, ఇక్కడ కూడా సమస్య లేదు, ఈయన కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక జహీరాబాద్ బీబీ పాటిల్, ఇక్కడ సమస్య ఉంది. అలాగే హైదరాబాద్ మాధవీలతకు కేటాయించారు. అలాగే భువనగిరి బోరా నరసయ్య గౌడ్, చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ భరత్. ఈ 9 స్థానాల్లో కీలకమైనటువంటి స్థానం ఒకటి మల్కాజ్గిరిగా మనం చెప్పుకోవాలి. ఈ మల్కాజ్గిరి స్థానం కోసం 4-5 పోటీలో ఉన్నారు. అయితే వారందరినీ కాదని హైకమాండ్ ఈటెల రాజేందర్కు కేటాయించింది. ఇక్కడ ప్రధానంగా అసంతృప్తి వ్యక్తం చేసేది భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు మురళీధర్ రావు. ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు, పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారు అనేది బయటకు వచ్చినటువంటి వార్త. ముఖ్యంగా అలాగే హైదరాబాద్ మాధవీలత, ఈమె విరంచి గ్రూప్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి చైర్పర్సన్గా ఉన్నారు. అలాగే 2 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ స్థానం కేటాయించారు. ఇక్కడ కూడా చాలా ఎక్కువ సమస్య ఉంది. ఇక నాగర్ కర్నూల్ భరత్, ఈయన బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు కుమారుడు. తనకి టికెట్ కేటాయించరు అని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు, భారతీయ జనతా పార్టీలో చేరారు. తన కుమారుడికి టికెట్ అడగగానే బీజేపీ ఓకే చెప్పేసింది. ఇక్కడ ఆల్రెడీ బీజేపీ జనరల్ సెక్రటరీ బంగారు శృతి, ఈవిడి ఎప్పటి నుంచో హోప్ పెట్టుకుని ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇట్లాంటి సందర్భంలో ఆమె కూడా పార్టీకి అంతంత మాత్రంగానే ఉన్నారు. అంటే కంప్లీట్గా ఇక పార్టీని వీడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయనేది వినిపిస్తుంది. అట్లాగే మాధవీలత విషయంలో డైరెక్ట్గా కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారు రాజాసింగ్. అంటే అసలు హైదరాబాద్లో నిలబెట్టడానికి మగాడే దొరకలేదా, మొనగాడే దొరకలేదా, పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసం సేవ చేసే వ్యక్తులు కనిపించలేదా అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. సో ఇలాంటి సందర్భంలో 9 స్థానాల్లో 3-4 స్థానాలకి ఇటువంటి వివాదం నెలకొంది. అలాగే భువనగిరికి కూడా కొంత రకంగా అసంతృప్తి ఉంది, బోరా నరసయ్య గౌడ్ ఆయనకు టికెట్ ఇవ్వడంపై. ఇలా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి భారతీయ జనతా పార్టీలో అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంటే హైకమాండ్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తుంది. మేము ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం, పార్టీని అంటిపెట్టుకొని పార్టీ అభివృద్ధి కోసం అలాగే పార్టీని మేము ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మమ్మల్ని పక్కన పెట్టి నిన్న కాక మొన్న వచ్చినటువంటి వారికి ఎట్లా ప్రాధాన్యత ఇస్తారు అనేది. ముఖ్యంగా నాగర్ కర్నూలు వ్యవహారంలో అదే వినిపిస్తుంది. ఆ నియోజకవర్గ ప్రజలతో అంటే ముఖ్యమైనటువంటి నేతలతో బంగారు శృతి ఎవరైతే టికెట్ ఆశించారో ఆమె కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలు మారి నిన్న కాక మొన్న వచ్చిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారు మీరు అనేది ఎక్కువగా ఇదవుతుంది. సో ఇలాంటి సందర్భంలో బీజేపీ హైకమాండ్కి ఒక రకమైనటువంటి అగ్ని పరీక్షే. ఈ తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈటెల రాజేందర్ వ్యవహారంలో అయితే మేము ఖచ్చితంగా ఆయన ఓటమికే పనిచేస్తామని ఒక వర్గం రెడీగా ఉంది.
ఎందుకనంటే మురళీధర్ రావుకి సీటు కేటాయిస్తారని ఫస్ట్ నుంచి ప్రచారం జరిగింది. ఈ మధ్య హైకమాండ్ మాటతో ఈటెల రాజేందర్ బ్రేక్ఫాస్ట్ పొలిటికల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఆయన నివాసంలో. అంటే ఇంకా అభ్యర్థులను ప్రకటించక ముందే అప్పటి నుంచే అసమ్మతి, అసంతృప్తి రాజుకుంది. ఇట్లాంటి క్రమంలో పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, సెకండ్ ఆప్షన్గా వారిని చూడాలి. వీరు పార్టీలో ఉంటారని గ్యారంటీ ఏంటి? రేపొద్దున వేరే పార్టీలో అవకాశం వస్తే వెళ్ళిపోతారు. మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వకుండా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని అసంతృప్తి నేతలు ఎక్కువగా వారి యొక్క గళాన్ని వినిపిస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయనేది కూడా వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీలో. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. 9 స్థానాలకు ప్రకటించారు, ఇంకా 8 స్థానాల్లో ప్రకటించాలి. ఆ 8 స్థానాల్లో కూడా ఇదే రకమైనటువంటి పోటీ కనిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు? పార్టీ ముందుకు ఎలా వెళ్తుంది? హైకమాండ్ ఎక్కువ స్థానాలు మేము సాధిస్తాం ఖచ్చితంగా, గతంలో మాదిరిగా కాదు, ఎలా అయినా సరే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన పూర్వపు వైభవాన్ని కనబరుస్తుంది, 10 స్థానాలైనా మేము గెలిచి తీరుతామని చెప్పి ఒక పక్కన చెప్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు అభ్యర్థుల ఎంపిక విషయంలో, ప్రకటన విషయంలో ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదు అనేది అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా అనేది ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారనేది కీలకంగా మారినటువంటి అంశం.